హాయ్ హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము. అలాగే శ్రావణంలో విశేషమైన రోజులు, పండుగలు, పూజలు, వ్రతాల గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 2024 సంవత్సరంలో మనకు శ్రావణ మాసం ఆగస్టు 5వ తారీఖు సోమవారం ప్రారంభమవుతుందండి. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారంతో ముగుస్తుంది. శ్రావణ శుద్ధ పాడ్యమి ఆగస్టు 5వ తారీఖు సోమవారం ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ఈ శ్రావణంలో మంగళగౌరి వ్రతాలకు కూడా చాలా విశేషం అనేది ఉందండి. మొదటి మంగళగౌరి వ్రతం ఆగస్టు 6వ తారీఖు మంగళవారం 2024న వచ్చింది. తర్వాత మంగళవారాల్లో కూడా మనం ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆగస్టు 13 లేదా ఆగస్టు 20 కానీ ఆగస్టు 27న వచ్చే మంగళవారాల్లో కూడా మనం గౌరీ నోములు అనేవి చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 9వ తారీఖు శుక్రవారం రోజున శ్రావణ శుక్ల పంచమి అండి. ఈ రోజున నాగపంచమి లేదా గరుడ పంచమి అని గరుడుణ్ణి కానీ నాగుణ్ణి కానీ మనం పూజించుకుంటాము. ఇక ఆగస్టు 11వ తారీఖు 2024న ఆదివారం వచ్చిందండి. ఈ రోజున సప్తమి తిథితో కలిసి వచ్చింది ఈ ఆదివారం రోజు. అందువల్ల దీన్ని భానుసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్యారాధన అలాగే స్వాతి నక్షత్రంతో వచ్చింది కాబట్టి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని కూడా పూజించుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అనేవి పొందవచ్చు. అలాగే ఈ రోజున తులసీదాసు గారి జయంతి కూడా వచ్చింది. ఆగస్టు 16, 2024 శుక్రవారం రోజు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అండి. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము కదా. ఈ రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 17వ తారీఖు శనివారం త్రయోదశి ఉండటంతో ఈరోజు శని త్రయోదశిగా శనైశ్చర భగవాను వారిని పూజించుకోవాలి. ఇక ఆగస్టు 19 సోమవారం రోజు శ్రావణ పౌర్ణిమ. ఈ రోజునే రాఖీ పండుగ అండి. ఈ రోజునే హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, అదర్వణ జయంతి లాంటివి కూడా చాలామంది నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక ఆగస్టు 22వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈరోజు మనం గణేశుణ్ణి పూజించుకుంటాము. ఆగస్టు 27 మంగళవారం గోకులాష్టమి, కృష్ణ జయంతి, అలాగే మంగళగౌరి పూజను కూడా చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 31న కూడా శనివారం శని త్రయోదశి వచ్చిందండి. అలాగే ప్రదోష వ్రతము, మాస శివరాత్రి కూడా ఈ రోజున మనం నిర్వహించుకోవాలి. సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం అమావాస్య తిథితో శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. ఈ అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు. ఈరోజు మాత్రమే కాదండి, ప్రతి అమావాస్యకు పౌర్ణములకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే మనకున్నటువంటి అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మికి పౌర్ణమి తిథి అన్న అమావాస్య తిథి అంటే కూడా చాలా చాలా ఇష్టమట. అందువల్ల రోజు కుదరకపోయినా కానీ ఈ అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో మనము ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనకుండే సకల ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. విన్నారు కదండి, శ్రావణ మాసంలో ఏ శుభకార్యాలు ఉన్నాయి, ఏ పూజలు, వ్రతాలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది తెలియజేసుకున్నాం కదా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోల్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.